హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లేదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఫిష్ కర్రీ, అది కూడా తెలంగాణ స్టైల్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఫిష్ పీసెస్ని బాగా శుభ్రంగా చేసుకొని అందులో లెమన్ అండ్ సాల్ట్ వేసి కాసేపు పక్కన పెట్టి 10 నిమిషాల తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇలా చేసిన ఫిష్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలా కడిగిన ఫిష్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్ పీసెస్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు ఇవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోండి. అవి కాస్త వేగుతున్నప్పుడు 4 ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్, ఒక ఆనియన్ 4 ముక్కలుగా కోసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేసాక ఒక 5 పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలపండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఇలాచీ, 3-4 లవంగాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చేసాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ని 2 వైపులా కాల్చుకున్న తర్వాత మిగిలిన ఫిష్ పీసెస్ని కూడా అలాగే ఆయిల్లో వేసుకొని బాగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా కదుపుకుంటూ ఫిష్ పీసెస్ని ప్యాన్ నుండి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆనియన్ ఫ్రై చేసుకున్న కడాయి పెట్టేసుకొని అందులో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బగారా ఆకు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే ఆనియన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి లైట్గా ఫ్రై చేసేసుకొని ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇక్కడ నేను కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మాత్రమే నేను చింతపండు రసం తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మరిగించుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ రసం మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా వేసుకొని
బాగా ఉడికించుకోండి. ఇక్కడ ఫిష్ పీసెస్ వేసిన తర్వాత మనం డైరెక్ట్గా గరిటెతో కలపకూడదు. మనం ఆ కడాయిని పట్టుకొని 2 వైపులా పట్టుకొని బాగా రౌండ్గా తిప్పాలి. ఇలా తిప్పుతున్నప్పుడు అది ఈవెన్గా కలిసిపోతుంది. ఇక్కడ మనకి పులుసు మరుగుతుంది చూడండి. ఇక్కడ పులుసు మరుగుతున్నప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఇలా సపరేట్ అయినప్పుడు మాత్రమే ఈ ఫిష్ అనేది బాగా కుక్ అయినట్టు అని అర్థం. ఇప్పుడు ఇలా కుక్ అయిన ఫిష్ పులుసులో మనం పైనుంచి కొద్దిగా మిరియాల పొడి చల్లుకొని తర్వాత బాగా మళ్ళీ మిక్స్ చేసుకోండి. బాగా రౌండ్గా తిప్పేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఫిష్ కర్రీ మీద మనం కొత్తిమీర చల్లుకొని ఎంజాయ్ చేయడమే. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.